జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు గెలిచారు. ఈ గెలిచినందుకు ఈ మెజారిటీ ఏదైతే ఉందో ఇదంతా కూడా రిగ్గింగ్ చేశారు, దొంగోట్లే అని చెప్తున్నారు. లేదు, దొంగోట్లు ఏం లేవు. అతను ఇంతకు ముందులో కూడా ఒక స్ట్రీట్ లీడర్గా వచ్చాడు, ఎమ్మెల్యేగా 1-2 సార్లు పోటీ చేశారు, అప్పుడు ఓడిపోయారు. ఈసారి పాత ప్రభుత్వంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కొత్త నాయకుడు వచ్చాడు. మన ఆ కొత్త నాయకుడే నవీన్ యాదవ్ గారు, మన చిన్న శ్రీశైలం యాదవ్ గారు తనయుడు అయినటువంటి నవీన్ యాదవ్ గారు కొత్త నాయకుడు అనమాట. తనకి ఆ నాయకత్వం కొత్త, ఎమ్మెల్యే తనం కొత్త. అలాగే ఎన్నో ఇంత ముందుల 2-3 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కొన్ని కారణాల చేత కొంతమంది ఈతనం చేత అతను ఓడిపోయారు. కానీ ఇప్పుడు కొత్త నాయకుడు వచ్చాడంటే కొంచెం కొత్త నాయకుడు, అతనికి ప్రభుత్వం పాతదే, అంటే అది ఎప్పుడో పుట్టిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎప్పుడో పుట్టింది. కానీ రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో సీఎంగా ఉండగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇతను వచ్చాడంటే హ్యాపీగా ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఇతను మరి ప్రజలకి పాలన ఎలా అందిస్తారు, ప్రజల బాగోగులు ఎలా చూసుకుంటారు, ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటారు, ప్రజలు ఎప్పుడు వెళ్ళి తలుపు తడితే చీమ చిటుక్కుమన్నా నిద్రలో ఇచ్చి వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తారు అనేది చూడాలి. నేను ఇంతకుముందుల ఎలక్షన్ బిఫోరే కానీ ఎలక్షన్ ఆఫ్టరే కానీ నేను మాట్లాడాను సోషల్ మీడియాలో ఈ ఎలక్షన్స్ గురించి. వీళ్ళు ఎవరు గెలుస్తారు పలానా వాళ్ళు గెలుస్తారని నేనేం చెప్పలేదు. కానీ నేను బిఫోర్ ఎమ్మెల్యే మాకు వద్దండి, ఆఫ్టర్ ఎమ్మెల్యే మా గల్లీలో తిరగలిగే లీడర్ కావాలని చెప్పాను. మా గల్లీలో తన కాళ్ళతోటి నడిచి తిరిగితే మా బాధలు ఏమున్నాయో, మా కష్టాలు ఏమున్నాయో, వీధి కుక్కలు ఎలా ఉన్నాయో, కుళాయిలు ఎలా ఉన్నాయో, డ్రైనేజీలు ఎలా ఉన్నాయో, వీధి ఓనర్లు ఎలా ఉన్నారో, ఇంటి ఓనర్లు ఎలా ఉన్నారో, ఇవన్నీ వాళ్ళ కళ్ళతోటి వాళ్ళు చవి చూస్తారనమాట. ఇప్పుడు అలాగే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు చాలామంది ఉన్నారు. ఇంటికి అర్జీ పెట్టుకొని ఇల్లు రాక, రెంటులు కట్టుకోలేక వచ్చే రెంట్, ఇప్పుడు వాళ్ళు సంపాదించుకుంటున్న సంపాదనలో 75% వాళ్ళు రెంట్లు కట్టుకుంటూ 25% ఒక పూట తిని ఒక పూట తినకుండా జీవనోపాధి జరుగుతున్నటువంటి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు మన ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. మరి ఈయన దృష్టికి ఈ పేదవాళ్ళందరూ ఇవి తీసుకువెళితే వీళ్ళకి ఎంతవరకు న్యాయం చేస్తారు, వీళ్ళకి ఎంతవరకు ప్రజలకి దగ్గరగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. అండి, నవీన్ యాదవ్ గారు మీకు రాజకీయం కొత్త అయి ఉండొచ్చు, కానీ అది చిన్న వయసులో మీరు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక రెబల్గా నిలబడ్డారంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ నేను కానీ విషయం ఏంటంటే ఇక్కడ ప్రజలకి మీరు ఎప్పుడు గుండె చప్పుడుగా ఉంటారా, లేకపోతే మీ ఇంటి ముందుకు వచ్చి ప్రజల్ని క్యూ కట్టించుకుంటారా? ఇది 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 ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. క్యూ కట్టించుకుంటే మీరు కూడా ఒక పాత నాయకుడే అయిపోతారు. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త తరానికి కొత్త నాయకుడిగా మీరు ఉండాలి అంటే ఎప్పుడు తలుపు తడితే అప్పుడు గుండె చప్పుడుగా ఉంటే మీకు సెకండ్ టైం ఈ 3 years ఆఫ్టర్ కూడా మళ్ళీ మీరు పోటీ చేస్తే మీరే గెలుస్తారని నేను ముక్తకంఠంతో చెప్తున్నాను. అంటే చాలా మంది ఓట్లకి డబ్బులు ఇచ్చారు ప్రతి పార్టీ కూడా. ఇచ్చిన తర్వాత ఎవరైతే ఓట్లు వేయలేదో వాళ్ళ నుంచి వీళ్ళు ఇచ్చిన డబ్బుల్ని తీసుకుంటున్నారు. అవన్నీ ఉట్టి మాటలు, అవన్నీ ఫేక్ మాటలు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటింగ్ 40% జరిగింది. 100కి 100% జరగలేదు. అక్కడ 100కి 40% జరిగింది. 60% గైపోయిపోయింది. అసలు ఎగిరిపోయింది ఓటింగ్ మొత్తం. యువత ఎడిపోయారు, ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎడిపోయారు, కూలీనాలు చేసుకున్న వాళ్ళు ఎడిపోయారు. మేము ఓటేస్తే మాకేమొచ్చిద్ది, మాకు కూలి పనికి పోతే కూలి వచ్చింది, ఒక పూట కడుపు నిండిద్ది, మా ఇంటి రెంట్లు జరుగుతాయి అని చాలామంది వరకు గైపోయారు. ఎందుకంటే ప్రభుత్వాల మీద నమ్మకాలు లేకనా, లేకపోతే పాలన మీద నమ్మకాలు లేకనా, లేకపోతే ఈ కొత్త నాయకుడు వస్తే ఏం చేస్తాడులే అని ఒక నిరాశతోట, వీటితో అయితే తెలియదు. కానీ చాలా వరకు మాత్రం గైపోయింది. ఓటర్ మాత్రం 60% గైపోయింది. ఆ గైపోయినటువంటి 40%లో కూడా మెజారిటీ సాధించారు అంటే ఇప్పుడు కొత్త నాయకుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వచ్చారనమాట. అదృష్టం అనేది ఈ ఎలక్షన్ ద్వారా అతను వరించింది. అంటే ఓటేయని 60% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు తీసుకొని కూడా ఓటేయలేదు కాబట్టి డబ్బులు రిటర్న్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అవన్నీ ఉట్టి మాటలమ్మా. డబ్బులు రిటర్న్ ఇవ్వాలి అంటే వేసిన వాళ్ళు ఇస్తారు, వేయని వాళ్ళు ఇస్తారు. కానీ ఇక్కడ డబ్బులు అనేది ఓటుకు నోటు అన్నమాట, వేస్ట్ మాట. అది బయటికి రావద్దు. ఎందుకు వస్తాయి అవి చెప్పు? అంటే వీళ్ళ దగ్గర ఇన్ని కోట్లు ఉండి ఓట్లకి డబ్బులు ఇచ్చారా? వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ డబ్బును పెట్టి ఓటు కొనుక్కొని, నోటుకు ఓటు కొనుక్కొని
ఈ రకంగా ఎవరు లేరు ఇక్కడ. మరి నేనే వేసాను ఓటు, మరి నాకేం డబ్బులు రాలేదు. నాకు డబ్బులు రాలేదు, నేను ఓటు వేసాను. మరి నేను ఎవరికి ఇవ్వాలి డబ్బులు రిటర్న్? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వాలా, బీజేపీ ప్రభుత్వానికి ఇవ్వాలా, లేకపోతే వైఎస్ఆర్ కాదు బీఆర్ఎస్కి ఇవ్వాలా? డబ్బులు నాకు రాలేదు, మరి నేను ఓటు వేసాను. మరి నాకేం జరిగింది ఇక్కడ న్యాయం? నాకేం జరిగింది? నేను ఇంటికి అర్జీ పెట్టుకున్నాను, కరెంట్ బిల్లుకి అర్జీ పెట్టుకున్నాను, గ్యాస్కి అర్జీ పెట్టుకున్నాను, నేను 2500 పింఛన్కి అర్జీ పెట్టుకున్నాను. ప్రతి మహిళకి 2500 ఇస్తానని చెప్పేసి పెట్టారు కదా. ఇక ఒంటరి మహిళకి పెడదామని ట్రై చేస్తున్నాను. ఇవేమి నాకు రాలేదు, కానీ నేను ఓటు వేసాను. మరి ఇది ఎంతవరకు ఇక్కడ కరెక్ట్ ఉందో చెప్పండి. ఓటుకి నోటు అనేది ఉట్టేవన్నీ ఏంటంటే ఫేక్ మాటలు. ఎవరి కష్టం వాళ్ళు పడ్డారు ఎలక్షన్ పరంగా, కష్టపడ్డ కష్టానికి ఎవరి ఫలితం వాళ్ళకి దేవుడు చూపించాడు. అంతేగాని ప్రజలు ఇచ్చారు ఈ తీర్పు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నవీన్ యాదవ్ గారు గెలిపించుకున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తీర్పు ఇచ్చారు. అంతేగాని ఇది ఓట్లకి డబ్బులు ఇవ్వాలని, ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వాలని మరి మా ఏరియాకి అయితే ఎవరు రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ అనేది ఉంటుంది, ఎందుకంటే బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల. ఇకపై ఏ విధమైన పరిణామాలు ఉంటాయంటారు? పరిణామాలు అనేవి నేను ఇంతకు ముందు కూడా ఎవరు గెలుస్తారు అంటే నేను ఏమైనా వాళ్ళ భవిష్యవాణి అని అడిగాను. ఇప్పుడు పోటీ చేస్తున్న ఎంతమంది అయితే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఎవరికి నేను భవిష్యవాణిని కాను. కాకపోతే నేను ఒక ఓటర్ మహాశయురాలని, ఒక సాదాసీదా ఒక మహిళని, అంతేగాని నేను వాళ్ళకి చెప్పేంత దాన్ని కాను. కాకపోతే ఏంటంటే గ్రేటర్ ఎన్నికలలో కూడా ఎవరు వస్తారో చూద్దాం. ప్రస్తుతానికి పోటీ అయితే జరుగుతుంది కదా. ఒకసారి కొత్త వ్యక్తిగా ట్రై చేస్తున్నాడు కనుక ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాత ప్రభుత్వమే అయినా కానీ ఈ నవీన్ యాదవ్ గారికి ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. ఆ ఇచ్చిన ఛాన్స్ని ఇతను ఎంతవరకు కాపాడుకుంటారు, ప్రజలకు ఎంతవరకు దగ్గరగా ఉంటారు, ప్రజలు అన్నా అని పిలిస్తే ఎప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్తారు అనేది ఇతని చేతుల్లో, ఇతని దగ్గర తిరుగుతున్నటువంటి అనుచరుల చేతుల్లో అండ్ ఇతన్ని కన్న తల్లిదండ్రులు ఇస్తున్నటువంటి దేనిట్లోనైనా ఉంటుంది. ఎందుకంటే శ్రీశైలం యాదవ్ గారు చిన్న వ్యక్తి కాదు. ఆ ఏరియా వరకు ఆయన గొప్ప వ్యక్తే కాదని నేను చెప్పట్లేదు. కానీ అటువంటి తండ్రికి తనయుడుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఇతను ప్రజలకు ఎంతవరకు దగ్గరగా ఉంటారు, ప్రజలకు ఇంటింటికి వెళ్ళి ఎంతవరకు న్యాయం చేస్తారు, ఇది కావాలి నాకు. జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గారు గెలిచారు. అండ్ అదేవిధంగా మీరు అంతకుముందు కూడా చెప్పారు ఎవరికి ఎంత పర్సంటేజ్ వరకు ఎన్నికలు ఓట్లు పడే అవకాశం ఉంటుంది ఏంటి అనేది. కరెక్ట్గా సుమారుగా మీరన్నట్టుగానే జరిగిపోయింది. ఏమనుకుంటున్నారు? అంటే సాధారణంగా రాజకీయ విశ్లేషకులు అంటే ఛానల్లో డిస్కస్ చేయడం కానీ లేకపోతే ఆర్టికల్స్ రాయడం కానీ ఎంతవరకు పరిమితులు అవుతారు. సో నేను గతంలో మహారాష్ట్రలో కావచ్చు, ఏపీ ఎలక్షన్స్లో కావచ్చు, మొన్న సార్వత్రిక ఎన్నికలు తెలంగాణలో కావచ్చు, నేను ఏవైతే అంశాల ఆధారంగా నేను విశ్లేషణ చేశానో అవి సక్సెస్ అయ్యాయి. సో అదే బేస్ మీద ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో గత 2 నెలల నుంచి ఇదే ప్లేస్లో మీలాంటి ఒక మీడియా అమ్మాయి కూడా అడిగితే ఎవరికి టికెట్ ఇస్తారు అని అడిగితే కూడా నవీన్ యాదవ్ గారికి ఇస్తారు, నవీన్ యాదవ్ గారికే గెలుస్తారు, అంటే టికెట్ కన్ఫర్మ్ కాకముందే పలానా అభ్యర్థికి ఆయనకి ఇస్తే గెలుస్తారని చెప్పాను. అంటే 365 డేస్ ఒక రాజకీయ అంశం మీద కంటిన్యూషన్గా ఉన్నప్పుడు మాకుండే గ్రాసింగ్ పవరు, మాకుండే ఏవైతే లెక్కలు ఉంటాయో అవి ఎగ్జాక్ట్లీ జరుగుతాయని మేము భావించాం. అదేవిధంగా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఒక నియోజకవర్గం కోసం ఎంతగా ఒక రాజకీయ విశ్లేషకుడు 2 నెలలు కేటాయించి తిరగడం అనేది అంత చిన్న విషయం కాదు. సో నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పాను. ఎందుకు గెలుస్తారో చెప్పాను. దీనికి ముందు కేకే సర్వే కూడా రిలీజ్ అయింది. కేకే సర్వే రిలీజ్ అయితే అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్న యాంగిల్లో చూశారు చాలా వరకు. అంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి కేకే సర్వే చూసినప్పుడు అందరూ అన్నారు. కానీ నేను ఆదాబ్ హైదరాబాద్లో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా. ఎప్పుడు నేను 8th ఇచ్చాను అనమాట. ఇచ్చారు నా విశ్లేషణ 10 సర్వేలతో సమానమైన, నా విశ్లేషణ 10 సర్వేలతో సమానమని చెప్పాను. సో ఎప్పుడైతే నేను ఆ రకంగా చెప్పిన నేను గ్రౌండ్ రిపోర్ట్ కూడా రిలీజ్ చేశాను. ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే రిలీజ్ చేశానో దానికి దగ్గరగా అంటే దగ్గరగా నేను చెప్పిన అంశాలుగా ప్రధానంగా ఏవైతే నీకు చెప్పాను మీకు ఒకసారి వాయిస్ వినిపిస్తాను. నవీన్ యాదవ్ గారికి 89,400 ఓట్లు చిల్లరగా నవీన్ యాదవ్ గారికి వచ్చే అవకాశం ఉంది. మాగంటి సునీత గారికి 79,951 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీకి 11,800 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అదర్స్ కి సుమారుగా 9,880 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. సో నేను ఇక్కడ నవీన్ యాదవ్ గారికి 89,400 ఓట్లు వస్తాయని చెప్పాను. సో నవీన్ యాదవ్ గారికి వచ్చిన 98,000 అంటే 11,000 యాడ్ అయ్యి వచ్చాయి.
అంటే ఇది నేను ఎగ్జిట్ పోల్స్ కూడా నేను రిలీజ్ చేశాను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 79,951 వస్తాయని చెప్తే -5,000 అయ్యాయి. సో 74,259 వచ్చింది. అదేవిధంగా బీజేపీ పార్టీకి 11,800 వస్తాయని చెప్తే +6,000 అంటే 17,600 వచ్చాయి. సో అంటే నేను చెప్పిన ఫిగర్కి అంటే ఒక ఎలక్షన్స్లో లక్షల్లో ఓటర్స్ ఉంటారు, అందులో మనకి వేలల్లో మనకి దగ్గరగా మ్యాచ్ అయ్యే అంశంగా రావడం అనేది నేను పెట్టిన ఎఫెక్ట్కి ఎంత ఎఫెక్ట్ పెట్టాను. చాలామంది అందరూ నన్ను మీడియా అంటే మీకు ముందుగానే తెలుసా 40% మంది ఓటర్లు ఓటింగ్ వేస్తారు అని? లేదు, నేను ఆల్రెడీ నేను ఎక్స్పెక్ట్ చేసి జరగలేదు. ఏంటంటే 10 to 15% పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా 20% ఈవీఎంలన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు ఎక్స్ట్రా. కానీ ఇక్కడ ఏవైతే ఎలక్షన్స్ ఏదైతే మనకి తక్కువ పోలింగ్ అయిందో పోలింగ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 15% ఎక్స్ట్రా అవుతుందని చెప్పాను, 10% ఎక్స్ట్రా అవుతుంది అనుకోండి. సో చాలామంది ఓటు సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల ఇలా జరిగింది. సో ఈ ఎన్నికల్లో ప్రతి అంశం బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ ఉండదు అని చెప్పాను మొదటి నుంచి కూడా. సెంటిమెంట్ అనేది పొలిటికల్గా ఎలా లిఫ్ట్ అవుతుందో కూడా చెప్పాను. అనేక ఫ్యాక్టర్స్, ఇన్ని ఫ్యాక్టర్స్ అన్ని అంశాలని అన్ని యాంగిల్లో కూడా నేను విశ్లేషణ చేసి నవీన్ యాదవ్ గారికి చాలామంది అడిగారు, నవీన్ యాదవ్ గారికి చెప్తున్నారు కాంగ్రెసే గెలుస్తున్నారు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ లేదా అంటే వాళ్ళ మూడ్ ఆఫ్ అంటే సిచ్యువేషన్ సాధారణంగా ఒక అభ్యర్థి గెలుస్తారని మొదటి నుంచి చివరి వరకు చెప్పినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఇదేంటి నిజంగా ఆయన వన్ సైడ్ చెప్తున్నాడా, లేదా పార్టీ మీద అభిమానంతో చెప్తున్నాడా, లేదా క్యాండిడేట్ మీద అభిమానంతో చెప్తున్నాడా అన్న ఫీలింగ్ కూడా చాలామందికి ఉంటుంది. సో ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు నాకు కలిసి ఈ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కూడా తమ్ముడు నువ్వు చెప్పినట్టు ఎగ్జాక్ట్ జరిగిందన్నది. సో వాళ్ళు కూడా అంత ఎగ్జాక్ట్గా జరుగుతుందని నమ్మలేదు. సో ఇప్పుకొచ్చి మన ఎవరు కూడా ఆ ఎలక్షన్స్ ముందు పర్సంటేజ్ చెప్పారు కానీ ఎవరు గెలుస్తారో చెప్పారు తప్ప ఎంత ఫిగర్ అనేది ఇప్పుడు వచ్చి ఏ ఎగ్జిట్ పోల్స్లో చెప్పలేదు. నేను ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తూ కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేసి ఈ ఫిగర్ కూడా చెప్పాను. అంటే ఇప్పుడు ఏవైతే ఓట్లు పడ్డాయో ఇందులో చాలా వరకు దొంగ ఓట్లు ఉన్నాయి, రిగ్గింగ్ జరిగింది అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు నిజం? అంటే మాకంటే సునీత గారు చేసింది ఏంటంటే కేవలం ఆరోపణ చేయడం కావడం లేకపోతే వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయడం అనేది మైనస్ పాయింట్. సో వాళ్ళకి ఏదైనా అలాంటి ఎవిడెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే ఎలక్షన్ కమిషన్కి చూపించాలి. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఏదైనా ఫెయిల్ అయితే కూడా మీరు కేంద్ర ఎన్నికల కమిషన్కి వెంటనే మెయిల్ పెట్టచ్చు, 1 అవర్లో వెంటనే రిప్లై వస్తుంది. నేను ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ సో ఇక్కడ ఎగ్జిట్ పోల్స్లో అన్ని చాలా పెద్ద స్ట్రాటజిస్టులు కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. ఇక్కడ అదర్స్కి ఎవరు ఇవ్వలేదు, నేను అదర్స్ కూడా ఇచ్చాను, 5.2% ఇచ్చాను అదర్స్కి. అంటే నేను ఎంత పొలిటికల్గా వేసే నేను కాల్కులేషను ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్తాను. సో నేను ఈ జూబ్లీ సెషన్స్లో నేను ఏమైతే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశానో, ఏదైతే ఏ అభ్యర్థి గెలుస్తాడో ఎంత మెజార్టీ గెలుస్తారని చెప్పి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే జరిగింది. మీరు ఇంకేమైనా అడగచ్చు. అంటే రిగ్గింగ్ ఎంతవరకు జరిగిందని ఎన్నికల కమిషన్ చెప్తారు, మనం చెప్పే బాధ్యత కాదు. సో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలు. ఇందాక కూడా నేను కొంతమంది ప్రెస్ మీట్లో కూడా రిగ్గింగ్ జరిగింది అంటున్నారు. అది ఎంతవరకు జరిగింది, ఎలా జరిగింది, రిగ్గింగ్ లోపల జరిగిందా, జరిగితే ఎలా జరిగింది, సీసీ ఫుటేజ్ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, ప్రతిదీ రికార్డింగ్ ఉంటుంది. సో నేను గతంలో కూడా ఎలక్షన్స్లో కూడా పనిచేశాను. సో ఆ రకమైన వాతావరణం రిగ్గింగ్ చేసే వాతావరణం ఉండదు. ఒకవేళ నిజంగా ఉంటే సీసీ ఫుటేజ్ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ప్రతి పార్టీ కూడా ఓటుకి నోటు అనేది ఇప్పుడు బాగా వినిపిస్తున్నమాట. ఎవరైతే ఈ 60% ఉన్నారో ఓటు వేయని వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఆ డబ్బులు అనేది రిటర్న్ తీసుకుంటున్నారు అనేది వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అంటే మీడియా వల్లే కాకుండా నా మాట రాజకీయ నాయకులు కూడా తొందరగా నమ్మడానికి ఇష్టపడరు. నేను ఎలక్షన్స్లో కూడా చెప్పాను చాలాసార్లు కూడా, ఎక్కువ డబ్బు పంచడం కూడా మైనస్ పాయింట్ అవుతుంది అని చెప్పాను. ఇద్దరు కూడా హోరాహోరీగా పోటాపోటీగా పంచడం వల్ల ఇద్దరు దగ్గర డబ్బులు తీసుకొని మాకు రావాల్సిన అమౌంట్ వచ్చిందని చెప్పి చాలామంది ఆగిపోయారు. గతంలో మద్యం ఎక్కువ పారేది, అంటే ఎక్కువ మద్యం తీసుకుని ఓట్లు వేసేవాళ్ళు. సో మద్యం అనేది ఇక్కడ ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో కనిపించలేదు. కానీ డబ్బులు మాత్రం విపరీతంగా బహిరంగంగా పంచారు. బహిరంగంగా పంచడమే కాకుండా 2 పార్టీల నుంచి తీసుకొని మాకు రావాల్సింది వచ్చేసింది కాబట్టి ఎవరు గెలిస్తే మాకెందుకని ఆగిపోయారు. సో చాలా కాలనీస్ మెయిన్ కాలనీస్లో కూడా మార్నింగ్ 9కే అసలు 10 ఓట్లు పడ్డాయి బస్తీలలో. చాలా ఘోరంగా ఈ జూబ్లీస్ ఎలక్షన్స్లో నేను మొన్న వేరే ఛానల్లో కూడా చెప్పాను, రేపు ఎవరైనా ఈ జూబ్లీస్ ఓటర్స్ ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుల దగ్గర అధికారుల దగ్గరికి వస్తే ఫస్ట్ వాళ్ళు ఓటు వేసారా లేదని చెక్ చేసి అప్పుడు మీరు మిగతా పని స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క బూత్లో తెలిసిపోద్ది ఎవరి బూత్లో వాళ్ళు ఓటు వేసారా లేదని. అంటే కనీస బాధ్యత హ్యాండిక్యాప్ చేశారు. ఒక ముసలామె 11 సార్లు ఎలక్షన్స్లో పాల్గొందామె. ఇప్పుడు ఆమె ఎలక్షన్స్ ఓటు వేయకపోతే కూడా వచ్చే నష్టం లేదు, కానీ ఎందుకు వేశారు? రెస్పాన్సిబిలిటీ. ఆడవాళ్ళు ఒక ప్రెగ్నెన్సీ అయినా ఆమె కూడా వచ్చేసారు. ఏపీ ఎలక్షన్స్లో నేను చూశాను, ఇక్కడ కూకట్పల్లిలో నాకు ఊరు వెళ్ళడానికి నాకు ఛార్జీకి డబ్బులు కావాలని తీసుకొని ఏపీకి వెళ్ళి ఓటేసి వచ్చింది ఒక వృద్ధురాలు. నేను ఓటు వేయకపోతే నేను చచ్చిపోతాను నేను లేను అంటే గవర్నమెంట్ రికార్డులో నేను ఉన్నాను అనేసి. అంటే ఓటు అనేది ఎంత
అంటే Recognition. ఎంత ఉందో అది కనీసం ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో అందరూ చదువుకున్న వాళ్ళే, సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎవరు రాలేదు, పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరు రాలేదు. నేను నిజంగా షాక్ అయ్యా ఆ రోజు, అందుకే నేను ఎంత ఎమోషనల్ అయ్యా. ఎందుకంటే మనం కష్టపడుతున్నాము, ఎలక్షన్ కమిషన్ కష్టపడుతుంది, ఎంతో డబ్బు వృధా అవుతుంది, ఎంత ఖర్చు పెట్టి పోలీసు యంత్రాంగం, మున్సిపాలిటీ వాళ్ళు, ఎంత మీడియా వాళ్ళు కూడా పగల లేచి బయట తీసుకుంటారు. గవర్నమెంట్ నుంచి కూడా నేను మొన్న అదే అడిగా, ఎలక్షన్ కమిషన్ కూడా యూట్యూబ్ ఛానల్స్కి యాడ్స్కి ఇవ్వాలి అని అడిగాను. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కాకపోయినా సరే, రేపు కార్పొరేట్ ఎలక్షన్స్కి అయినా సరే ఒక 50 యూట్యూబ్ ఛానల్కి మీరు యాడ్స్కి ఇవ్వాలి అని నేను డిమాండ్ చేశాను. సో అది ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆ డిమాండ్ అనేది ఖచ్చితంగా నేను ఎవరి దృష్టికి తీసుకెళ్తాను. సో ఏమన్నా ఇంత కష్టపడుతున్నారు, అందరూ కష్టపడుతున్నారు, ఒక పర్సన్ వెళ్ళి అలా ఓటేసి రావడానికి వాళ్ళంతా నిర్లక్ష్యంగా ఉన్నదని చాలా బాధ అనిపించింది.